నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి। సముద్ర తీరంలో అనధికార వేటపై మత్స్యకారులు అధికారులకు ఫిర్యాదు। తీర ప్రాంతాన్ని సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించిన అధికారులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక। అద్దంకిలో ఘనంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు వట్టి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని సమావేశపు హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అర్జీల ద్వారా కలెక్టర్కు విన్నవించారు। పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని సమావేశపు హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన జరిగింది। కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు సమస్యలను అర్జీల ద్వారా కలెక్టర్కు విన్నవించారు। కాగా సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి పలు సమస్యలపై మొత్తం 170 దరఖాస్తులు నమోదయ్యాయి। ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో నమోదయ్యే ప్రతి అర్జీని అధికారులు నిశ్చితంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు। ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు। Sriraal 0.05%, Bapatla 0.05%. వేట నిషేధిత సమయంలో అనధికారికంగా వేట కొనసాగిస్తూ అక్రమంగా చేపలను తరలిస్తున్న క్రమంలో స్థానిక మత్స్యకారులు ఫిర్యాదుతో చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో మత్స్యశాఖ అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టారు। చేపల పునరుత్పత్తి సమయంలో నిబంధన విరుద్ధంగా వేట సాగించడం సరికాదని చీరాల మండలం వాడరేవు గ్రామంలోని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు। కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బ్యాన్ పీరియడ్ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మత్స్యకారులు చేపల వేట సాగించడం పట్ల వాడరేవుకు చెందిన కొందరు మత్స్యకారుల ఫిర్యాదుతో సోమవారం చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీర ప్రాంతాన్ని కారంచేడు డిఎఫ్ఓ రవీంద్ర, ఈపూర్పాలెం ఎస్ఐ చంద్రశేఖర్, మెరైన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు। తనిఖీలలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులకు అలాగే మత్స్య సంపదను తరలించేందుకు వచ్చిన లారీ డ్రైవర్ కార్మికులకు డిఎఫ్ఓ అవగాహన కల్పించారు। ఇకపై నిబంధనలకు విరుద్ధంగా వేట కొనసాగించినట్లయితే శాఖపరమైన జరిగిన తప్పని హెచ్చరించారు। ఈపూర్పాలెం ఎస్ఐ చంద్రశేఖర్ సైతం మత్స్యకారులు అందరూ కూడా ఐక్యంగా ఉండి గ్రామ కట్టుబాటు ప్రకారం వేట సాగించారని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ పునరుత్పత్తి నిబంధనలకు విరుద్ధంగా వేట సాగించడం సబబు కాదన్నారు। గ్రామం అంతా కూడా అందుబాటులో ఉండి పునరుత్పత్తి సమయాన్ని నిబంధనకు విధంగా నడుచుకుంటే తద్వారా సంవత్సరమంతా వేట పుష్కలంగా కొనసాగించే అవకాశం ఉందన్నారు। ఇందుకు విరుద్ధంగా నడిచే వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలకు డిమాండ్ చేశారు। మాది ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అలాగే మత్స్యకార గ్రామం అయితే ప్రభుత్వం వారు నియమించిన ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు వేటలకు వెళ్ళకూడదు అనేది నియమం। అయితే అందులో ప్రభుత్వం వారు వేటలకు వెళ్ళకూడదంటూనే కొన్ని నాన్ మెకనైజ్డ్ బోట్లు అంటే నాటు పడవలకి వాళ్ళు వేటకి వెళ్ళి ఆ చేపలు చంపే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। అయితే అందులో కూడా కొన్ని లైసెన్స్డ్ బోట్లు అంటే నాటు పడవలు ఉన్నాయి, ఆ లైసెన్స్ ఉన్న వాటికి మాత్రమే ప్రభుత్వం ద్వారా వేటకి వెళ్ళే అవకాశం ఉంది। దాన్ని ఆసరాగా తీసుకొని మిగతా మత్స్యకారులు కూడా లైసెన్స్ లేకపోయినా కానీ వేటకి వెళ్ళి ఆ చేపలు సముద్ర సంపదని నాశనం చేయడం జరుగుతుంది। దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి చేపలు డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ సంతానోత్పత్తి జరిగి పెద్ద చేపలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది। దానిని వాళ్ళు వైలేట్ చేస్తూ అంటే వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు అవి బెదిరి ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది। 2 సార్లు కూడా కలెక్టర్ గారు కంప్లైంట్ తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది। ఆ తర్వాత ఈ రోజు 19వ తారీఖున ఈ రోజు ఎఫ్డిఓ గారు వచ్చి సందర్శించడం జరిగింది। సందర్శించిన తర్వాత ఆయన గమనించిన దాని ప్రకారం లైసెన్స్ ఉన్న బోట్లు 8 అయితే సుమారుగా ఒక 25 బోట్ల వరకు వేటకి వెళ్తున్నాయి। వాటన్నిటికీ ఆయన విచారణ జరిపించి అక్కడ ఏప్రిల్ ఎస్ఐ గారిని పిలిపించి ఆయనతో కూడా కంప్లైంట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు రేపు నుండి వేటకి వెళ్ళకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది। ఈ రోజు వాడరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లో మామూలుగా సముద్రంలో వేట నిషేధ
కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చాము. కలెక్టర్ గారు, బాపట్ల జిల్లా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ విజయవాడ వారి ఉత్తర్వుల ప్రకారము మేము ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు ఈ సముద్రంలో వేట నిషేధన కార్యక్రమాన్ని మేము పరీక్షిస్తూ ఉంటాము. ఈ రోజు వాటర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లో కొన్ని నాన్ మోటరైజ్డ్ బోట్లు వేటకు వెళ్లి చేపలు తెచ్చి తల్లి చేపల్ని, చిన్న చేపల్ని భవిష్యత్ తరాలకు లేకుండా అవన్నీ తీసుకొచ్చి వర్తకులకి విక్రయించడం జరుగుతుంది. సో అవన్నీ వాళ్ళని విక్రయించొద్దని, సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. సరుకు కొనే వాళ్ళకి కూడా ఆఖరి అవకాశంగా వాళ్ళని కొనొద్దని చెప్పి వాళ్ళేమో మాకు తెలియదని చెప్పడం జరిగింది. కానీ ఈ నాన్ మోటరైజ్డ్ బోట్లు లైసెన్స్ లేనివి సంవత్సరం మొత్తం వెళ్లకుండా ఈ ఒక్కరోజే కావాలని కొంతమంది దురుద్దేశంతో రెండు ఊర్లు కలిపి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగటానికి మేము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, విమాన శిఖర కుంభాభిషేకాలను జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి నిర్వహించారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, విమాన శిఖర కుంభాభిషేకాలను జగద్గురువులు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి నిర్వహించారు. కాగా ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు, కందుకూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరకొండలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు భక్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భారీగా తరలివచ్చారు. కాగా బందోబస్తును చీరాల డీఎస్పీ మోయిన పర్యవేక్షించారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందన్నమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాత పండితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందన్నమాట. ఇదే కాదు, ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తా ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రాంత చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సముదాయంలో సోమవారం ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, శ్రీమంతి లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయూ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ను ఈ నెల 19 నుంచి 27 వరకు కళాశాలలో నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సముదాయంలో సోమవారం ఏపీ ఇంజనీరింగ్ కామన్ టెస్ట్ పరీక్షలు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు, శ్రీమంతి లక్ష్మణరావు ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ అగ్రికల్చర్, ఫార్మసీలో చేరబోయే అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. జేఎన్టీయూ కాకినాడ వారిచే నియమించబడిన అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా సోమవారం జరిగిన పరీక్షలో మొదటి షిఫ్ట్ లో 176 మందికి గాను 164 మంది, సాయంత్రం రెండవ షిఫ్ట్ లో 176 మందికి గాను 164 మంది, మొత్తం 352 మందికి గాను 328 మంది అభ్యర్థులు హాజరైనట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ చీరాలలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. కాగా కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులు ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో త్రివిధ దళాల భాగస్వామ్యం చాలా కీలకమైంది, అత్యంతమైనది చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ చీరాలలో కూటమి నేతలు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు. కాగా కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులు ర్యాలీకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య ఆపరేషన్ సింధూర్ విజయంతో కావడంలో ప్రధాని మోదీ పాత్ర, జవాన్ల ధైర్య సాహసాలను అభినందించారు.
నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులందరం కలిసి తిరంగా ర్యాలీ జరిగిన పహల్గామ్లో జరిగినటువంటి మారణ హోమానికి ప్రతిస్పందనగా శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి రావడం, పాకిస్తాన్ లో అనేక ప్రాంతాలని మన సైనికులు దెబ్బతీయడం, ఎక్కడెక్కడైతే మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మనం మట్టుపెట్టాలని చూస్తే పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుల్ని హతమార్చినటువంటి సందర్భం భారతదేశం కూడా ఒకసారి ఆశ్చర్యానికి లోనుపరిచింది. మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై చీరాల నియోజకవర్గం నుండి మన త్రివిధ దళాలకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ రోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ వారిని మానసికంగా ధైర్యవంతులు చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఈ రోజు ఈ 3 పార్టీలు కలిపి ఈ యొక్క పాత్ర పోషించడం జరిగింది. చీరాల పట్టణంలోని వాడరేవు బస్ స్టాండ్ సమీపంలో మార్పు ఎన్జీఓస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ హాజరయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధికి మార్పు స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ అన్నారు. చీరాల పట్టణంలోని వాడరేవు బస్టాండ్ సమీపంలో మార్పు ఎన్జీఓస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ హాజరయ్యారు. విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముందుగా నూతనంగా మార్పు స్వచ్ఛంద సంస్థ ఆవిష్కరించిన వెబ్సైట్ ను పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరీ మాట్లాడుతూ సమాజంలో మార్పు కేవలం విద్య ద్వారానే సాధ్యమనే తలంపుతో పేదరికం కారణంగా తాము చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలు నేడు ఏ విద్యార్థి ఎదుర్కోకూడదనే లక్ష్యంతోనే ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. ఎందుకంటే నాలో ఉన్న చాలా భావాలన్నీ కూడా అన్నకు తెలుసు. నేను చేయలేనివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కనీసం నేను వచ్చి చూసి ధరించాను, ఇంకా సంతోషంగా ఉంది. ఇక నుండి నా సపోర్ట్ ఖచ్చితంగా ఈ మార్పు సేవా సంస్థకు, స్వచ్ఛంద సంస్థకు ఉంటుందని మరొకసారి అన్నకు అభినందనలు. తర్వాత లాజర్ ఫాదరు, నాకు పెద్దన్న లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇటువంటి గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. మా గురించి కాదు, మా గురించి ఏం లేదు మాట్లాడుకుంటాం, చిన్న జీవులం, కానీ ప్రపంచాన్ని బాగు చేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. దాని గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కూడా. కాబట్టి వారి ఉన్నతమైన ఆశయానికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ ఫాదర్ లాజర్, ఆల్ ద జూనియర్ ప్లీజ్. నా గురువులందరూ కూడా, వాళ్ళు కూడా ఎంతో గొప్పగా ఈ యువకులకు ఒక భవిష్యత్తు నిర్మించాలని వారి వంతు కృషిని వారి స్థాయిలో వారి పరిధి నిర్వహిస్తారు. కాబట్టి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద ప్రైజ్ ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్క్. పిల్లలు కంప్యూటర్కి వస్తున్నారు. ఈ కంప్యూటర్ తో పాటు అనేక మంది పిల్లలు ఏమంటున్నారంటే స్టూడెంట్స్, సార్ మాకు ఇంగ్లీష్ కూడా మేము నేర్చుకుంటాం, మాకు కూడా అవకాశం కల్పించండి అంటే మా అన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ విన్సెంట్ పాల్ గారిని అడిగారు, అన్నయ్య మీరు సబ్జెక్ట్ ఇంగ్లీష్ కదా, మీరు డైలీ ఒక 3 గంటల సేపు క్లాస్ తీసుకుంటారా అని అడిగాను. ఖచ్చితంగా నేను తీసుకుంటానయ్యా అన్నాడు. ఇంకొకసారి అడిగా, నేను చెప్తాను గ్రెగరీ గారు అని అన్నారు. ఈ విధంగా నాకు తెలిసినంత వరకు అనేక మంది ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత మనకి చేయూతను అందిస్తున్నారు. ఏది ఏమైనా సరే పిల్లలకు విద్యను అందించాలి, అది నా గోల్. అదే వాడికి ఒక ఎగ్జామినేషన్ ఫీజో లేదా పేదవాడికి 1 సంవత్సరం పాటు ఫీజులు మనం కట్టితే అది లైఫ్ లాంగ్ వాడికి గుర్తుంటుంది. కనుక ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి ఏంటంటే విద్యకి చేయూతను అందిద్దాం, పేద పిల్లలకి విద్యను అందిద్దాం. కంప్యూటర్ కోర్స్ కావచ్చు లేదా ఇంగ్లీష్ కోచింగ్ కావచ్చు, కాంపిటేటివ్ కాదు. చీరాల్లో కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కాస్ట్లీ అయిపోయింది. అందరూ గుంటూరు, హైదరాబాద్, విజయవాడ. దాన్ని కూడా కొంతమంది పెద్దల సహకారంతో ఉచితంగా వాళ్ళకి కాంపిటేటివ్ ఆటలో కోచింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలగిరిలో భక్తులతో కిటకిటలాడాయి. మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 87,347 మంది భక్తులు దర్శించుకోగా 39,490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. రాగల 2 నుంచి 3 రోజులు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరన్ ప్రదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అంతేగాక పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల చక్రవాక ఆవర్తనం కొనసాగుతోంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. తాలిబాన్ పాలిత దేశం ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమికి 140 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. అయితే ఈ ప్రకంపనల ధాటికి ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ఎముకలకు క్యాన్సర్ కణాలు వ్యాపించాయని నిర్ధారణ అయింది. ఈ మేరకు బైడెన్ కార్యాలయం తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తాజాగా స్పందించారు. రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది. అమరావతిలో నిర్మాణాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో ఈ పనుల వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులుగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది. భారతదేశం వరుసగా 2వ సంవత్సరం ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ 3 వీలర్ల మార్కెట్గా నిలిచింది. గత సంవత్సరం భారతదేశంలో ఎలక్ట్రిక్ 3 వీలర్ల అమ్మకాలు దాదాపుగా 20% పెరిగి దాదాపు 7 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సమాచారం అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదికలో అందించింది. ప్రపంచ ఎలక్ట్రిక్ 3 వీలర్ మార్కెట్లో భారతదేశం అత్యధిక వృద్ధిని సాధిస్తుందని ప్యారిస్కు చెందిన ఎనర్జీ రెగ్యులేటర్ తన గ్లోబల్ ఈవీ అవుట్లుక్ 2025లో తెలిపింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడ్ అయింది. దీంతో పాకిస్తాన్ ఏకాకిని చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ఏసీసీకి బీసీసీఐ చెప్పింది. ఆ టోర్నీని వచ్చే నెలలో శ్రీలంకలో నిర్వహించనున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి. సముద్ర తీరంలో అనధికార వేటపై మత్స్యకారులు అధికారులకు ఫిర్యాదు. తీర ప్రాంతాన్ని సందర్శించి మత్స్యకారులకు అవగాహన కల్పించిన అధికారులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. అద్దంకిలో ఘనంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించిన మంత్రులు వట్టి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.